హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్యాండీ క్రిటిక్స్. నేను మీ తిలక్. హాయ్ గైస్, నేను మీ ప్రణయ్. చలో ప్రణయ్, డైరెక్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఏం జరిగింది? పెద్దగా ఏం జరగలేదు. రొటీన్ సంజన మళ్ళీ దొంగతనం, ఈసారి దివ్య నిఖిత మీద. ఆ పాపం ఆమె కాస్ట్యూమ్స్ అన్ని తీసేయడం అస్సలు కరెక్ట్ కాదు. నిన్ననే వచ్చింది ఆమెకి, ఈ రోజే ఇట్లా చేయడం కరెక్ట్ అయితే కాదు. అవును, అట్లా ఆమె ఒక్కటి ఏది ప్రణయ్. ఆమె ఏం చేస్తా అంటే కొన్ని గొర్రెల్ని చూస్తాను అనమాట. ఆ గొర్రెల్ని హైర్ చేసుకుంటది. హైర్ చేసుకొని ఆ గొర్రెలతో చేపిస్తాను అనమాట పని. అది ఎట్లా అంటే ఇక్కడ శ్రీజ, మొన్న ఫ్లోరా, ఇంకా అట్లా ఎవరు దొరికితే వాళ్ళు అనమాట. వాళ్ళతో మొన్న ప్రియతో కూడా ప్లాన్ చేసింది మేకప్ తీసేద్దాం దివ్యానికితో అని. తర్వాత ఇప్పుడు శ్రీజతోని ఆ డ్రెస్సెస్ తీసేద్దామని. అంటే ఎట్ లాస్ట్ కి బిస్కెట్ అయ్యేది ఎవరంటే తీసిన వాళ్ళే. ఇంకో జస్ట్ మాస్టర్ మైండ్ అనమాట. ఇట్లా నేను చెప్తా, ఇట్లా ఆడండి అట్లా చేస్తుంది అనమాట. ఇప్పుడు కూడా ఇమాన్యుయల్ హెల్ప్ తీసుకుంది, రాము హెల్ప్ తీసుకుంది. అంటే ఇమాన్యుయల్ రాము డైరెక్ట్ గా కాకపోయినా వాళ్ళు ఇన్వాల్వ్డ్. అవును, ప్రియాది శ్రీజది హెల్ప్ తీసుకుంది. ఇప్పుడు వాళ్ళకైనా బ్రెయిన్ ఉండాలి కదా, వాళ్ళు ఎందుకు చేయాలి హెల్ప్? ఇలాంటి మేము ఎంకరేజ్ చేయమని చెప్పి సైలెంట్ గా ఉంటే సరిపోతుంది కదా, ఎందుకు చేయాలి? అదే వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ దానికి వస్తేనేమో తప్పు. నెక్స్ట్ హౌస్ మేట్స్ అందరిని బయటకు పిలిచిండు బిగ్ బాస్. అందరినీ ఒక లైన్ లో నిలబెట్టమని చెప్పి దివ్యకి ఇచ్చింది ఛాన్స్. ఎందుకంటే బయట చూసి వచ్చింది కదా, ఎవరు ఏ ర్యాంకింగ్ లో ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు అని సెలెక్ట్ చేయమన్నారు. సో అందరినీ సెలెక్ట్ చేసింది. అందరినీ కూడా మనం అనుకున్నట్టే సెలెక్ట్ చేసింది. ఎవరెవరైతే వీక్ గా పర్ఫామ్ చేస్తున్నారో ఫ్లోరాని వాళ్ళని లాస్ట్ లో పెట్టి, భరణి, మాన్యువల్ వాళ్ళని ఫస్ట్ లో పెట్టి, వాళ్ళ గేమ్ వైస్ కరెక్ట్ గా ప్లేస్ చేసింది. ఎగ్జాక్ట్లీ. అంటే టాప్ 7 చూసినట్టయితే మొత్తం 30 మెంబర్స్ లో వాళ్ళు ఒక్కరు కామనర్ ఉన్నాడు, అది డెమన్ పవన్. మిగతా వాళ్ళు అందరూ బిలో 7 పెట్టేసింది అనమాట వాళ్ళ ర్యాంకింగ్స్. అందరికి తెలిసినట్టే ఫ్లోరా ఇస్ బోరింగ్. ఆమెను లాస్ట్ పొజిషన్ లో పెట్టడం వర్త్. అండ్ ఫస్ట్ పొజిషన్ లో భరణి ఆర్ ఇమాన్యుయల్ ఉంటారు అనుకున్నాం, వాళ్ళని పెట్టేసింది తను. అవును. అయితే ఈ టాప్ 7 నుండి ఒక 5గురిని సెలెక్ట్ చేసుకోవాలి. 5గురు అంటే ఇంక్లూడింగ్ దివ్య నిఖిత అన్నమాట. ఈ 5గురు కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడతారు ఈ వీక్ కెప్టెన్సీ కోసం. సో దివ్య నిఖిత ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నారు ప్రణయ్? భరణి, ఇమాన్యుయల్, తనుజ అండ్ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంది. ఆమెను కూడా సెలెక్ట్ చేసుకుంది. సో టోటల్ 5 మెంబర్స్ తో మనకి కెప్టెన్సీ టాస్క్ అయితే జరిగింది. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ పెట్టారనమాట. ఇది ప్రీవియస్ సీజన్ లో మనం చూసిన గేమే, ఏం కొత్త గేమ్ కాదు. అది వెల్క్రో, అది టేప్ ఉంటుంది, దానికి అతికించాలి బాల్స్ ని. బయట ఉన్న వాళ్ళు ఇసిరేస్తూ ఉంటారు, లోపల ఉన్న వాళ్ళు తప్పించుకుంటూ ఉండాలి. ఎవరికైతే ఎక్కువ బాల్స్ ఉంటాయో బజర్ మోగినప్పుడు వాళ్ళు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. అలాగా ఇక కంటిన్యూ అయిపోయింది అనమాట. ఇక్కడ సంచాలక్ వచ్చేసి ఆ కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కూడా బాల్స్ వేస్తూ ఉన్నాడు. సో ఫస్ట్ రౌండ్ లో దివ్యానికి తెలిపోయింది. అవును. సో హౌస్ మేట్ సపోర్ట్ డెఫినెట్ గా దివ్యకి అప్పుడే దొరకదు, తర్వాత దొరకచ్చు. సో ఫస్ట్ దివ్యనికితో ఇస్ అవుట్. తర్వాత ఆబ్వియస్ గా సుమన్ శెట్టిని వేస్తారు బయటికి. తర్వాత ముగ్గురు మిగిలారు కదా. ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేశారంటే ఈవెన్ పార్టిసిపెంట్స్ కూడా వాళ్ళు బాల్స్ తీసి అతికించవచ్చు అనమాట వేరే వాళ్ళకి. ఇక్కడ ఏమైపోయింది, తనుజకి ఎక్కువ బాల్స్ ఉండిపోయినాయి. సో థర్డ్ బజర్ మోగే వరకు తనుజ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బర్నీ వర్సెస్ ఇమాన్యుయల్. ఇది ఎట్లైనా టాప్ 2 ఇట్లనే ఉంటుంది అనుకున్నాము, యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంది. ఇక్కడ అయితే బిగ్ బాస్ ఏం చేశారంటే అందరు బాల్స్ చేయకుండా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమన్నారు. బర్నీ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు, అండ్ ఇమాన్యుయల్ కూడా ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నాడు. ఎట్ లాస్ట్ కి అయితే ఇమాన్యుయల్స్ కి తక్కువ బాల్స్ ఉండడం వల్ల ఇమాన్యుయల్ కెప్టెన్ అయిపోయాడు థర్డ్ వీక్ కి. ఎప్పటి నుంచో పాపం బాగా ట్రై చేస్తున్నాడు కదా మన ఇమాన్యుయల్. ఫైనల్ గా అయితే కెప్టెన్ అయ్యాడు. హౌస్ మేట్ సపోర్ట్ తోనే కెప్టెన్ అయ్యాడు. అవును, అంటే అతను వెల్ డిజర్వింగే. ఎందుకంటే గేమ్స్ ప్రతి ఒక్కటి ఆడాడు, అప్పుడు ఆడాడు, ఇప్పుడు కూడా ఆడాడు. ఎట్ లాస్ట్ కి అయితే కెప్టెన్ అయితే అయ్యాడు. లెట్స్ సీ అతని కెప్టెన్సీలో హౌస్ ఎలా ఉండబోతుందని. ఇప్పటికైతే 2 వీక్స్ అయింది. 2 వీక్స్ లో చాలా అసలు రూల్స్ ఎవరు పాటించడం అనిపిస్తుంది నాకైతే బిగ్ బాస్ లో. కనీసం ఆ రూల్ రిస్ట్రిక్షన్ ఒకటి ఇమాన్యుయల్ బాగా చేస్తే బాగుంటది అనిపిస్తుంది ప్రణయ్ నాకు. తర్వాత దివ్యనికిత తన కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుందామని చూస్తే తన బట్టలు లేవు. సో ఆబ్వియస్ గా సంజనానే అడిగింది. ఆమె కరెక్ట్ గానే గెస్ చేసింది. సంజనానే అడిగింది, నాకు తెలియదు అని చెప్పింది. ఈమె ఎట్లానే ఇదే చెప్తుంది. సో ఇక్కడ మిగతా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంది కాబట్టి మెల్లిగా విషయం అయితే తెలుసుకుంది. సంహౌ ఆ బీన్ బ్యాగ్ లో ఉంది అని చెప్పి తీసుకుంది. తర్వాత ఇమాన్యుయల్ అడిగింది, లైక్ ఇట్లా పనిష్మెంట్ అయితే ఇవ్వాలి మీరు తప్పకుండా అని చెప్పి. దానికి ఇమాన్యుయల్ కూడా సరే నువ్వు సాటిస్ఫై అయ్యేలాగా నేను పనిష్మెంట్ ఇస్తా అని అన్నాడు. తర్వాత ఇంకా పడుకున్న తర్వాత మిడ్ నైట్ ఇది యాజ్ యూజువల్ గా ప్రతి సీజన్ లో జరిగినట్టే నైట్ అందరినీ పిలిచారు. ఈసారి ఏంటంటే డిఫరెంట్ గా సీట్స్ ఇచ్చారు కదా, ఆ రెడ్ సీడ్ వాళ్ళకి ఒకరిని ఎవిక్ట్ చేసే ఛాన్స్ ఇస్తున్నాం అని చెప్పి బిగ్ బాస్ చెప్పిండు. సో వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని మిగతా వాళ్ళలో సంజనాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. మోస్ట్లీ ఇదే పాయింట్ పెట్టారు, ఈ థెఫ్ట్స్ ఇవన్నీ
చాలా ఇరిటేటింగ్ ఉన్నాయి, రిపీటెడ్ గా జరుగుతున్నాయి అని చెప్పి. ఎగ్జాక్ట్లీ నాకు కూడా అదే అనిపించింది ప్రణయ్. ఏంటంటే ఆమె ఎప్పటికీ ఇరిటేటింగ్ బిహేవియర్, మెయిన్ గా హరీష్ కి అసలు పడట్లేదు, మ్యాథ్స్ మ్యాన్ హరీష్ కి. అవును. సో అతనే పాయింట్స్ ముందు పెట్టాడు అనమాట, నాకు సంజన వెళ్ళిపోవాలని ఉంది, ఇలాంటి బిహేవియర్ ఉండడం తప్పు, రిపీటెడ్ గా చేస్తుంది ఏదైనా, కెప్ట్ ఆన్ డూయింగ్ ఇట్ అని చెప్పేశాడు అనమాట. ఈవెన్ రాము కూడా దానికి సపోర్ట్ చేశాడు సర్ప్రైజింగ్లీ. ఫస్ట్ టైం మాట్లాడాడు కొంచెం, కానీ అదే రామ్ మాట్లాడడానికి మనం ఎప్పుడు అనలేదు, కానీ ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడతాడు, అందరి దగ్గర మంచిగా ఉండాలనుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఇది కాబట్టి ఇట్లా మాట్లాడాడు అక్కడ అనిపించింది. సంజన లేదు కాబట్టి ఎగ్జాక్ట్లీ, సంజనకు అగెనిస్ట్ గా మాట్లాడాడు. అవును. ఇంకా తర్వాత వీళ్ళంతా ఆన్ అన్ అగ్రిమెంట్ అందరు డిసైడ్ అయిపోయి బయటకు వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయాక మిగతా అందరు బ్యాగ్స్ నిల్చోబెట్టారు. అప్పుడు వీళ్ళ డిసిషన్ చెప్పమంటే చెప్పారనమాట సంజన అనేసి. సో సంజనాని మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే సీక్రెట్ రూమ్ లో పెట్టారు. ఇక్కడ జరిగేదంతా ఆమె చూసుకుంటా కూర్చున్నది. తర్వాత లాస్ట్ లో కూడా మన రాము వచ్చి చీప్ ట్రిక్స్ అది ఇదని అన్నాడు, దాని గురించి కూడా మాట్లాడతారేమో ఈసారి. ఎందుకంటే సంజన డెఫినెట్ మళ్ళీ హౌస్ లోపలికి వస్తుంది. ఆమె ముందున్నప్పుడే ఆ మాట మాట్లాడొచ్చు కదా రాము. పోయిన తర్వాత ఆయన ఎప్పుడైతే నలుగురు ఉంటున్నారో అక్కడ లేని వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. ఎగ్జాక్ట్లీ, అంటే అక్కడ ఇక్కడ చెప్పడం, వాళ్ళ గొడవలు పెట్టేయడం తప్ప ఏం లేదు. అంటే అందరి దగ్గర రాము మంచిగా అవుతున్నాడు, కానీ వాళ్ళ మధ్యలో గొడవలు ఎక్కువ అవుతున్నాయి అంతే. సో ఈ రోజు ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ మన నాగార్జున గారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతాడు హౌస్ మేట్స్ అందరినీ, సంజన ఎవిక్షన్ గురించి, సీక్రెట్ రూమ్ గురించి వాళ్ళకి రివీల్ చేస్తాడా లేదా, లేకపోతే మనం అవన్నీ ఎలిమినేషన్ ఎవరు అవుతారో ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. Until then, please like, share, subscribe to Candid Critics.